for me it's a sport. I constantly keep learning whatever it is. I'm challenge చేసిన ప్రతిసారి alone. హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం థ్రాటిల్ కంట్రోల్ గురించి చూద్దాం. నేను క్వశ్చన్ అడుగుతాను, హౌ స్మూత్ ఈజ్ యువర్ థ్రాటిల్ కంట్రోల్? అంటే మన ఎక్సలరేషన్ ఎంత స్మూత్గా వేస్తే బైక్ అంత కంట్రోల్ ఉంటుంది. ఒక కొటేషన్ కూడా ఉంటుంది అన్నమాట, ఫాస్ట్ రైడర్స్ హ్యాస్ స్లో హ్యాండ్స్ అని. స్లోవర్ హ్యాండ్స్, స్లో మూవింగ్ హ్యాండ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా ఉంటుంది. ఏంటంటే స్లోనెస్ ఏం చేస్తుంది అంటే దట్ వరీనెస్, యాంగ్జైటీ తీసేస్తుంది. సో చాలా ప్రిసిషన్ మీద మనం వర్క్ చేస్తాము. సో ఈ వీడియోలో నేను నా రైట్ హ్యాండ్, దట్ ఈజ్ ఎక్సలరేషన్ మీద ఉన్న హ్యాండ్ గురించి, సో దాన్ని ఎంత ప్రిసైజ్గా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ప్రాక్టీసెస్ వి ఆల్మోస్ట్ డూ ఎవ్రీ టైమ్, వన్స్ ఇన్ ఎ వైల్, లేకపోతే ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూద్దాం. సో ఇప్పుడు 6th గేర్ ఎస్డి అడ్వెంచర్ గురించి తెలిసిందే, ఎవ్రీ గేర్ ఇంటూ 10 అనమాట. సో 6th గేర్కి 60 ఉండాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఎంత స్లోగా డౌన్ చేయాలో ప్రయత్నం చేస్తాను. సో స్లోగా డౌన్ చేసినప్పుడేమో ఇంజిన్ బ్రేకింగ్ యాడ్ అవుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ ఎఫెక్టివ్లీ యూజ్ ఇంజిన్ బ్రేకింగ్. చూడండి, స్లోగా చేస్తాం, స్లోగా ఓపెన్ చేద్దాం, స్లోగా క్లోజ్ చేద్దాం. అంటే ఇట్స్ లైక్ ఏ స్కూటర్ అనమాట, స్కూటీ లాగా. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ బ్రేక్స్, ఇలాంటి టెస్ట్ టైంలో మనం యాక్సిలరేటర్ని ఎంత స్లోగా కంట్రోల్ చేయొచ్చో చూడొచ్చు. స్లోగా ఇది ఏంటంటే ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు కానీ, బండి హయ్యర్ అప్గ్రేడ్కి వెళ్ళినప్పుడు, అంటే 150 నుంచి 200కి వచ్చి 200 నుంచి 300, 650, 1000 అలా వెళ్ళిన ప్రతిసారి మనకి ఫిఫ్త్ థ్రాటిల్ అని వస్తుంది. ఫిఫ్త్ థ్రాటిల్ ఏంటంటే ఆ ప్రిసైజ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే కొంచెం తిప్పితే మొత్తం తిప్పాను. సో అది క్విక్ థ్రాటిల్లో ఏంటంటే ప్రిసైజ్ కంట్రోల్ ఉన్న వాళ్ళు చాలా త్వరగా యాక్సిలరేషన్ కావాల్సిన వాళ్ళు క్విక్ థ్రాటిల్ పెట్టుకుంటారు. సో ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇది ఏంటంటే మనకి చాలా స్లో స్పీడ్స్లో కానీ చాలా స్పీడ్స్లో మనకి ఈ స్మూత్ థ్రాటిల్ కంట్రోల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. లాంగ్ రైడ్స్లో కూడా మనకి టైర్డ్నెస్ ఉండదు, పిలియన్కి కూడా టైర్డ్నెస్ ఉండదు. సో ఇక్కడ నేను ఇప్పుడు ఆఫ్ రోడ్లో చూస్తాను, ర్యామ్ మ్యాచింగ్. ఇప్పుడు మనం ఆఫ్ రోడ్లో చూద్దాం. ఇది రఫ్ రోడ్ ఐ కాల్. సో ఇప్పుడు క్లచ్ లేకుండా ఆఫ్ రోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐ షుడ్ పుట్ ఐ ఆన్ మై రేర్ బ్రేక్ సో దట్ ఐ కెన్ కంట్రోల్ దిస్. సో మ్యాక్సిమం క్లచ్లెస్ రైడింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఏంటంటే మన థ్రాటిల్ మీద మనకి హోల్డ్ ఎక్కువ ఉంటుంది. సో ప్రతిదీ ఇక్కడ కుదరదు. ఇప్పుడు బ్రేక్ చేసే టైంలో హౌ కెన్ యూ డూ వితౌట్ క్లచ్ ఇన్ స్లో స్పీడ్స్? సో ఇక్కడ ట్రై చేద్దాం. ఫస్ట్ గేర్ ఇట్లా ప్రాక్టీస్ చేయొచ్చు. సెకండ్ గేర్ ప్రతిసారి క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. స్మూత్ యాక్సిలరేషన్ వల్ల ఇప్పుడు క్లచ్ పట్టుకోలేదు చూస్తుంటారు. సాల్ టర్నింగ్స్, ఇక్కడ కూడా లైట్ ఫెదరింగ్ చేస్తే చాలు. క్లచ్ మీద పెద్ద బండి వెళ్ళే కొద్దీ క్లచ్ మీద నడపడం మానేయాలి. దట్ ఈస్ డేంజరస్ టు యూ, బైక్, క్లచ్ ప్లేట్స్, వాట్ ఎవర్. సో స్లోగా వన్స్ మోర్ ప్రాక్టీస్ కాబట్టి నేను ఇంకో రౌండ్ వెళ్ళి వస్తాను. సో దీనివల్ల ఏంటంటే బండి ఎక్కడ నాక్ అవుతుందని కరెక్ట్గా తెలుస్తుంది. సో ఇట్ డిఫర్స్ అనమాట. పిలియన్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో వన్స్ మోర్ విల్ డూ. ఏదైనా స్లోగానే స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా. కాంట్ హరీ చేయకూడదు. ఇప్పుడు హరీ చేయడం వల్ల ఏంటంటే మనకి స్కిల్ రాదు, కానీ దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో విల్ స్టాప్ లర్నింగ్. So for me it's a sport. I constantly keep learning whatever it is. I'm challenge చేసిన ప్రతిసారి alone. సో ఆ జర్కులన్నీ ప్రాక్టీస్లో పోతాయి. సో ఇప్పుడు మనం ఫాస్ట్ గేర్కి వచ్చాను. సో వన్స్ మోర్ సేమ్ యాక్సిలరేషన్, క్లచ్ తీసేస్తున్నా, డూ ఇట్ అగైన్, క్లచ్ తీసేసి దీని నుంచి వెళ్తున్నా, తగ్గించాను. స్లోగా దట్స్ ఇట్. సో రైడ్స్కి వచ్చేసి ఇక్కడ నుంచి టర్నింగ్ చేసి చూద్దాం కెన్ ఐ డూ ఇట్ ఆర్ నాట్.
సో ఇక్కడ నుంచి అవ్వలేదు, అయ్యిద్ది, కానీ నేను ఇక్కడ చూడలేదు ఫస్ట్. సో ఇక్కడ మనం టర్నింగ్ తిద్దాం. సో పుట్ వెయిట్ ఆన్ ద కౌంటర్ వెయిట్ మిస్ అయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మళ్ళీ దిస్ ప్రాక్టీస్ సెషన్ ఈజ్ అబౌట్ థ్రాటిల్ కంట్రోల్, స్లో థ్రాటిల్, స్మూత్ థ్రాటిల్. ఈ స్మూత్ ఎప్పుడైతే కరెక్ట్గా స్లో స్పీడ్లో వస్తుందో ఇంకా ఫాస్ట్ స్పీడ్లో కూడా ఈజీ అయిపోతుంది అనమాట. సో డూ ఇట్ అగైన్ హియర్. Once we do it here, we'll go into the tarmac once again. So once again we'll start here. Third gear వేసుకోవచ్చు. సో హైవేలో స్పీడింగ్ చేసినప్పుడు ఏంటంటే థ్రాటిల్ని త్వరగా క్లోజ్ చేసే అలవాటు ఉంటుంది, నాకు కూడా అలాగే అలవాటు అయింది. సో నేను ఇంజిన్ బ్రేకింగ్ అప్పటికీ ఎక్కువ వాడతాను, ఇంకా ఎక్కువ వాడాల్సి వస్తుంది. సో దాని గురించి ప్రాక్టీస్ చేస్తున్నాను. క్లచ్ మీద ఎఫెక్ట్ తగ్గించచ్చు, చేయి నొప్పి తగ్గించుకోవచ్చు పెద్ద బండి హార్ట్ క్లచ్ నడిపేటప్పుడు. వన్స్ మోర్ స్లో యాక్సలరేషన్ ఏం కాదనమాట, క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, యాక్సలరేషన్ అవసరం. ఓకే ఓకే ఓకే, ఇలాంటి ప్లేసెస్లో కూడా చేయగలము, బ్రేక్ పట్టుకోవాలి, వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్ విల్ కోస్ట్, ఎక్కడ కోస్ట్ చేయాలి ఎక్కడ చేయకూడదు అనేది కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ ద కంట్రోల్ అనమాట ఆన్ ద మిషన్, పుట్టింగ్ ఇట్ ఎట్ ద రైట్ RPM. బ్రేక్, learn when to engage the clutch, when not to engage. చూడండి ఆ జర్క్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ గుడ్. మనం స్లోగా వచ్చుకోవాలి. సో ఇంజన్ బ్రేకింగ్ యాక్టివేట్ చేద్దాం. సో ఇప్పుడు బంప్స్లో పోతున్నా, స్లోగా దించుతా, స్లోగా వెళ్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ స్లో అండ్ స్మూత్. వాట్ ఎవర్ యూ లిజనింగ్, దట్ మెకానికల్ క్లటర్ ఈజ్ ఆల్ అబౌట్ ద చైన్ అనమాట. చైన్ కొంచెం లూజ్ ఉంది, మేబీ ఐ విల్ బై ఎ న్యూ చైన్ ఆర్ విల్ టైట్. అండ్ టైం అయిపోయింది అనమాట. చూసారా ఇప్పుడు స్మూత్ కంట్రోల్ లేదు, దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద రైడింగ్. సో బ్రేక్ అయిపోతే నేను వెళ్ళిపోతాను. ఎస్ ఐ విల్ గో బికాస్ ఐ వాంట్, నాకు ఎక్కువ లీన్ యాంగిల్ కావాలి అక్కడ, అది అవ్వని పని. సో నౌ ఐ విల్ గో ఇన్ టు ద tarmac. It's not about accelerating, it's about controlling the accelerator ఇక్కడ. దానివల్ల ఏంటంటే మనకి బండి మీద కంట్రోల్ చాలా పెరుగుతుంది. సో స్లోగా యాక్సిలరేట్ చేయడం, స్లోగా డీయాక్సిలరేషన్ రెండు చేయాలి. స్లోగా అప్ అండ్ డౌన్ అనమాట, రోల్ అప్ రోల్ డౌన్. స్లో ఏంటంటే ఇంజన్ బ్రేకింగ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉంది. సో దీనివల్ల ఏంటంటే స్లోగా డీయాక్సిలరేట్ అవ్వడం వల్ల పుల్ కూడా తగ్గుతుంది, పుల్గా పెరుగుతుంది, వైస్ వర్సా. సో ఇదొక ప్రాక్టీస్ సెషన్ అనుకోండి. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇట్. ఫర్ మీ మోటార్ సైక్లింగ్ ఈజ్ ఎ స్పోర్ట్, అందుకే అడ్వెంచర్ స్పోర్ట్కి సంబంధించిన వెహికల్ తీసుకోవడం జరిగింది. సో ఎనీ బైక్ అనమాట, ఫండమెంటల్స్ సేమ్ ఉంటాయి, మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యూ కెన్ ఎంజాయ్. చిన్నప్పుడు క్రికెట్ ఆడతాం కదా, అలాగే ఇది కూడా ఒక గేమ్ లాగే. క్రికెట్ ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తాం అది కూడా అంతే, నాకైతే అంతే. మరి స్మూత్ యాక్సలరేషన్, డీయాక్సలరేషన్ వల్ల నీకు బ్రేకింగ్ కూడా అవసరం ఉండదు, స్మూత్ బ్రేకింగ్ అలవాటు అయ్యిద్ది. ఎందుకంటే ఇవి కాన్స్టెంట్లీ యూజ్ ఇంజన్ బ్రేకింగ్ కాబట్టి. ఇప్పుడు ఆ కర్వ్ వస్తుంది, బ్రేక్ వేసే బదులు మనం ఇంజన్ బ్రేకింగ్ వాడి స్లో చేయొచ్చు. స్పీడ్ వెళ్ళిపోయింది కాబట్టి మనం బ్రేక్ పట్టుకున్నాం, ట్రైల్ బ్రేకింగ్ అనమాట. I will approach this time slowly. స్లోగా స్టార్ట్ చేస్తున్నా.
If RPM is visible to you, look at the RPM. 4000 RPM కింద నడిపే ప్రయత్నం చేద్దాం. కంట్రోల్డ్ వేలో 4000 కింద ప్రతి గేర్కి ఎంత స్పీడ్ వస్తుందో చూద్దాం. SD అడ్వెంచర్లో ఏంటంటే లోవర్ లిమిట్ ఆఫ్ ఎవ్రీ గేర్ ఈజ్ మల్టిప్లైడ్ ఇంటూ 10 అనమాట. 5th గేర్కి 50 మినిమం ఉండాలి, 6th గేర్కి 60 మినిమం ఉండాలి. అది ఖచ్చితంగా చూసుకోవాలి, లేకపోతే దెర్ విల్ బి నాకింగ్ అండ్ ఇట్ విల్ ఇరిటేట్ యూ. సో 4000 దాటకుండా చూసుకునేటట్టు, అంటే అవర్ అప్పర్ లిమిట్ ఈజ్ 4000 RPM, దాని దగ్గర స్పీడ్ 6th గేర్ 60 పైన మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తాను. 60 to 70, this is our acceleration target. So smooth acceleration, in and out try చేస్తున్నా once more. This is nothing yet rocket science, these are just the fundamentals anamata, the fundamentals which we avoid. Throttle control, braking at the intersections. For me it is 4000 RPM ki naku 70 వెళ్తుంది. So in order to get a good mileage, I would travel at 70, not more than 70. If there is a problem with the fueling pumps దగ్గర లేకపోతే I better travel below 70 and above 60 on the highways, so that I can reach the nearby petrol bunk anamata. Observe, for every down in the 10 kilometers I'm shifting down the gear, so that I need not engage the clutch quite often. If you like the video, please do subscribe, share, practice well, improve skills, be a good rider, fear not. Take a boom boom bust.